అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని నార్త్ మోపూరు గ్రామంలో అరుంధతి వాడలో డ్రైనేజీ కాలువ పూడ్చివేయడంతో కాలువలో నీరు సరిగా వెళ్లక నిల్వ నీరు ఏర్పడుతోంది. దీంతో ఆ ప్రాంతంలో దోమలు అధికంగా పెరిగి ప్రజలు దోమల కాట్ల వల్ల అనేక రకాల వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం నాడు స్థానికులు నగర పంచాయతీకి పీజీఆర్ఎస్లో అర్జీ నమోదు చేశారు. డ్రైనేజీ కాలువను వెంటనే శుభ్రం చేసి నీరు సరిగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని నార్తమోపూర్ గ్రామంలో అరుంధతి వాడలో డ్రైనేజీ కాలువ పూడ్చివేయడంతో కాలువలో నీరు సరిగ్గా వెళ్లక నిల్వ నీరు ఏర్పడుతోంది. దీంతో ఆ ప్రాంతంలో దోమలు అధికంగా పెరిగి ప్రజలు దోమకాట్ల వల్ల అనేక రకాల వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం నాడు స్థానికులు నగర పంచాయతీకి పీజీఆర్ఎస్లో అర్జీ నమోదు చేశారు. డ్రైనేజీ కాలువలను వెంటనే శుభ్రం చేసి నీరు సరిగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా ఇంట్లో 2 చిన్న పిల్లలు ఉండరు. మా కాలువ పరిష్కారం కాలేదు. కానీ 3 వారాలు అవుతుంది చెప్పి 2 రోజులు వచ్చాడు, అట్ట కలిపెట్టి వచ్చాడు. కాలువలో నీళ్ళు ఇటు పోవాలో మీరే పరిష్కారం చేయాలా. ఆ ఈగిలికి ఆ దోమలకి ఆ మురికి వాసనకి ఉండలేకున్నాము. చిన్న బిడ్డలు 2 స్కూల్కి వెళ్తాండ్రు. ఇంట్లో అమ్మాయికి కూడా ఒక మునుపు కొత్త ఈగులు కుడుతున్నాయి, బొల్లంతా దురదలు వస్తున్నాయి. వాసన కొట్టేది లేదు, పుడికలు తీసేది లేదు.